కడప జిల్లా పోరుమామిళ్ల అక్కలరెడ్డిపల్లి గ్రామంలో విద్యార్థులకు ఆట వస్తువులు మాజీ సైనికులు దాసరిపల్లి జోజి, సిద్దిపేటకు చెందిన మన వికాస కేంద్రం జ్యోతి తదితరులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గుర్రయ్య, బాలచెన్నయ్యలు మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు జరగాలని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు, గ్రామాల్లోని ఉద్యోగులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అదేవిధంగా దాతలు జోజి, డేవిడ్, ప్రమీళ, ఓబయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధనలు ఉన్నాయని, గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు అభివృద్ధి పరచుకోవాలని, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని విద్యార్థులు తల్లిదండ్రులకు గుర్తు చేశారు. క్వాలిఫికేషన్స్ రాసుకుంటా పోతుంటే ఉంటాయి. ఎంఏ ఫిలాసఫీ సంవత్సరం జరిగింది. అలాగే స్టేట్ అనేటువంటి రాస్తారు ముందు పేర్లు, వాళ్ళలో కూడా సార్ పేరు అక్కడ రాసిండారు. పంపేటటువంటి ఆనవాయితీకి మానుకొని కనీసం వీలైనంత తొందరగా మీరు మీ పిల్లల్ని ఈ అకాడమిక్ ఈ విద్యా సంవత్సరంలో వీలు కాదు కానీ కనీసం వచ్చే విద్యా సంవత్సరానికి ఇక్కడ ఉన్నటువంటి 35 మంది విద్యార్థులను కనీసం 45 మంది విద్యార్థులు కనుక చేసుకోగలిగితే 4 టీచర్లు 2 కొత్తగా వస్తారనమాట. ఉన్న ఇద్దరికి ఇంకా 2 యాడ్ అయ్యేటటువంటి గొప్ప అదృష్టం పేరెంట్స్ చేతుల్లోనే ఉందన్న విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 45 మంది చాలండి, ఇంకా 2 కొత్త. సో మాలాగా అలాగా ఉంటే మా అన్న కూడా ఆయన బడికి పోయినట్టు నాకు గుర్తులేదు. ఆయన మా వదిన వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో దాదాపు ఎంతమంది నేను చదువుకోవాలి, ఎన్ని పేపర్లు ఉంటాయి మీరు ఆలోచన చేసుకోండి. మాకప్పుడు టెక్స్ట్ బుక్లు OLM స్కూల్కు, అది ఎయిడెడ్ స్కూల్ కాబట్టి పుస్తకాలు ఇవ్వరు.